మన వ్యూవర్ జయకుమార్ గారు మసిల్ లాస్ మీద వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారండి. ఈ వీడియోలో మన షుగర్ పేషెంట్ వాళ్ళకి మసిల్ లాస్ ఎందుకు అవుతుంది, మనం మజిల్ రీగెయిన్ చేయొచ్చా, దానికి కావాల్సిన టిప్స్ గురించి చూద్దాము. కాళ్ళు చేతులు సన్నబడిపోతూ ఉంటాయి, కొంతమంది వెయిట్ తగ్గిపోతూ ఉంటారు. ఎవరు గమనించినా కూడా ఏంటి సన్నగైపోయాక నీకు ఏదో షుగర్ వచ్చిందా అంటూ ఉంటారు కదా. ఇది మసిల్ లాస్ వల్ల అనిపించింది. ఇందుకు గల కారణాలు, మొదటిది షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ అంటాం. ఇది సెల్స్ లో డిపాజిట్ అయిపోతుంది. దానివల్ల మైటోకాండ్రియా సరిగ్గా పనిచేయదు, మజిల్ సింథసిస్ అనేది తగ్గిపోతుంది. ప్రోటీన్ సింథసిస్ ని కూడా డెవలప్ చేయడం వల్ల మనము ఈ మార్పులు గమనిస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మన శరీర కణాలు ఇన్సులిన్ కి స్పందించదు. మరి ఇన్సులిన్ ఏమో అనబాలిక్ హార్మోన్, అంటే బాడీ బిల్డింగ్ హార్మోన్, మజిల్ సింథసిస్ కి సహాయపడుతుంది. కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మనకి ఈ మజిల్ సింథసిస్ అనేది తగ్గిపోవడం కూడా జరుగుతుంది. మరి మజిల్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా, అది ఎందుకంటే కెటబాలిక్ స్టేట్ లో మన బాడీ వెళ్ళిపోతుంది. ఎవరైతే స్ట్రెస్ ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో కార్టిజాల్ హార్మోన్ ఉంటుంది, దానివల్ల మజిల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది. మరియు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా అదొక ఇన్ఫ్లమేటరీ స్టేట్ కదా, సో ఇన్ఫ్లమేషన్ వల్ల మజిల్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. మరి మనం ఏం చేయాలి? మజిల్ రీగెయిన్ చేయొచ్చా? ఖచ్చితంగా రీగెయిన్ చేయొచ్చండి. అందుకోసం 8 to 12 వీక్స్ టైం పడుతుంది. షుగర్ ని మనం కంట్రోల్ పెట్టుకోవాలి. HbA1c <7 ఉండాలి. ఇందుకోసం అవసరం మెడికేషన్ లో మార్పులు చేస్తాము. డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. మజిల్ తిరిగి పెరగాలంటే మనం ఏం చేయాలి? ప్రోటీన్ తీసుకోవాలి. ప్రోటీన్ అనేది బిల్డింగ్ బ్లాక్స్ కదా. మరి సింపుల్ ఎలా అని చెప్పమంటే, మన సౌత్ ఇండియన్ ఫుడ్ లో బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ తింటాం కదా, మనం రవ్వ లేకుండా ఒట్టి మినపప్పుతో ఇడ్లీ చేసుకోండి. బేసన్ చీలా కూడా తినచ్చు. నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎగ్ సలాడ్ ఒక 5 egg whites తీసుకొని సలాడ్లా చేసుకోండి. మరియు వెజిటేరియన్స్ లో ఇంకా మనం ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి అంటే పనీర్ దోశ వంటివి తీసుకోవచ్చు, పెసరట్టు కూడా తీసుకోవచ్చు. లంచ్ లో మనం రైస్ ఇంత తినేసి అది కూడా ఇంత లిటిల్ కర్రీ తినకూడదు. ఇంత రైస్, అది కూడా బ్రౌన్ రైస్ ఆర్ కిన్వా అయితే మంచిది. దాంతో పాటు ఒక కప్ ఆకుకూర పప్పు తీసుకోండి. ఒక వెజిటబుల్ కూడా ప్రోటీన్ ఎప్పుడు కలిపితేనే ఈ ప్రోటీన్ మన బాడీలో అబ్జర్వ్ అవుతుంది అనమాట. ఈవినింగ్ డిన్నర్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ ఆర్ ఫిష్ యాడ్ చేసుకోవచ్చు. ఒట్టి డిన్నర్లో జొన్న రొట్టె చపాతీ కాకుండా దీంతో పాటు రాజ్మా కర్రీ, చిక్కీ, శనగల కర్రీ, స్ప్రౌట్స్ కర్రీ వంటివి తీసుకుంటే ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అవుతాము. రెగ్యులర్గా వ్యాయామం, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కనీసం వారంలో 3 రోజులు చేయడం వల్ల మజిల్ మాస్ ని తిరిగి రీగెయిన్ చేయొచ్చు.